తరుణ్ అన్నా గైస్ అన్నా ఏదో కొడుతుందా హే తరుణ్ ఏందా ఇక్కడ ఉంది తరుణ్ హే తరుణ్ ఏందా చూడండి కాడ ప్లస్ అదకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదే రూమ్లోనే ఉందన్నమాట. చూడండి కాడ ప్లస్ అదకుండా తరుణ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒక స్కేరీ స్ట్రీట్లో ఉన్నాను. అంటే ఇది మొత్తం ఒక సందు అంతా ఉంది. ఇది ఒకప్పుడు ఇక్కడ కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళంట. సో తర్వాత ఏం జరిగిందో కొన్ని ఇష్యూల వల్ల మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడాను దగ్గర ఒక 10 ఇళ్ళ తరుణ్ 10 పైన ఉన్నాయి. సో 10 పైన ఉన్నాయి. ఆ లొకేషన్స్ అన్నీ కూడాను చాలా అంటే చాలా పాతపడిపోయి ఘోరంగా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు దారిలో వచ్చేటప్పుడు ఆ చెట్లు అవన్నీ గమనించారు కదా, ఎంత స్కేరీగా ఉన్నాయో. ఇక్కడ మామూలుగా రోడ్డు ఉందన్నమాట. ఈ రోడ్డు పైన కొంతమంది ఇక్కడ డ్రింక్ చేయడానికి వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చింది కూడా 9:30, 10 ఆ టైంలో వచ్చారంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మీకు అందరికీ తెలిసిందే, నైట్ టైం కూడా మనకి ఎక్కడ అవుట్ సైడ్ డ్రింక్ చేయడానికి లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు చాలామంది యూత్, పొద్దున పూటలు అయితే ఎవరో ఒకరు పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు ఇబ్బంది అనేసి నైట్ టైం అయితే ఇట్లా ఏడన్నా కొద్దిగా అపాయింటెడ్ ప్లేస్లకి అలాగే వచ్చి చాలామంది ఇప్పుడు తాగడం మొదలుపెట్టినారు కదా. అలా కొంతమంది డ్రింక్ చేయడానికి వచ్చినారంట. సో వాళ్ళకి సడన్గా విచిత్ర అరుపులు రావటము, ఇవి మొత్తం ఎవరో వాళ్ళని చూస్తున్నట్టు అనిపించడము, నల్ల ఆకారాలు కనిపించడము, ఇదంతా కూడా జరిగిందంట ఫ్రెండ్స్. సో నిజంగా ఇక్కడ వాళ్ళు అంటున్నట్టు విచిత్ర ఆకారాలు, విచిత్ర సౌండ్లు అవి కనిపిస్తున్నాయా లేదా అనేది ఈరోజు మీరు చూడండి. మీతో పాటు మేము కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము చూద్దామనేసి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చాలా హర్రర్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మా ఆర్వీ ఫ్యామిలీకి జాయిన్ అయిపోయింది. సో ఈరోజు మనతో పాటు మన తరుణ్ భాయ్ ఈజ్ కమింగ్. హై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే, మనకే కదా నైట్. సో తరుణ్ ఎలా ఉంది ఇప్పుడు కంటిన్యూ నాతో ఉండే ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది, ఏముందా అంతా మామూలు అయిపోయింది. ఫస్ట్ రోజు ఒకరోజు అట్లా అనిపిస్తుంది, దాని తర్వాత ఇంకా అంతా మన బంధువులే కదా. ఓకే కదా. ఓకే ఓకే గైస్, ఇంకా రండి వెళ్దాం. చూడండి కొంతమంది అంటే చూపి. సో ఇలా వచ్చి కూడా చాలా యూజ్ చేస్తున్నారనమాట.
బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ 10 ఒక 30 ఉంటాయి. అదే ఇంకా చాలా ఉన్నాయి. బయటనే ఇక్కడేనా? ఇక్కడ ఈ పక్కన శబ్దం వచ్చింది రూమ్లో. ఈ రూమ్లోనా? ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో రూమ్ కూడా, ఎంత భయంకరంగా ఉందో. భయంకరంగా పక్కన పెడుతుంటే ఎప్పుడు పడిపోతుంది మనకి అర్థం కాదు అది. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చాలా రిస్క్తో కూడిన లొకేషన్ అనమాట. కానీ డెఫినెట్గా తీయాలి, ఇక్కడ ఉన్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చానమాట. ఏదో సౌండ్స్ వస్తున్నాయి తర్వాత. నాకు వెనక పోయినప్పుడు సౌండ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది భయంకరంగా ప్లేస్ అని అదే సౌండ్ వచ్చింది. ఇక్కడ డిస్ప్లే రికార్డ్ ఇది డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది ఈ మధ్యన ఇది. హలో, ఎవరది? గైస్ లిటిల్ బిట్ ఏదో సౌండ్ వస్తుంది. సరే ఇంకా చూద్దాం, అన్నీ ఉన్నాయి కదా. తరుణ్ జాగ్రత్త, కొద్దిగా ఇట్టా ఉన్నది. ఒక పావున్నారా బయటికి దుప్పట్ట. అదేందో వచ్చింది ఇప్పుడు. ఇక్కడ డోర్ కాడ నిదానంగా. ఓ తరుణ్, ఈ రూమ్ చూడు. ఆడికి ఏందో వచ్చింది. సరే ఇది చూడటం ఏం లేదు తరుణ్. ఎక్కడ ఏందో వచ్చినట్టు ఆడికి. మనం ఇప్పుడు ఎంట్రైనా బయటకి ఎంట్రైనా ఇక్కడ ఏందో వచ్చిపోయినట్టు అనిపించింది. అవునా గైస్, తరుణ్కి ఇక్కడ ఏదో కనిపించినట్టు అనిపించిందంట. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సౌండ్ వస్తుంది. ఎవరే ఆడస్తున్నారు. గైస్ ఒకసారి ఇవన్నీ చూడండి. తరుణ్, గుడ్డలన్నీ చూడు. ఏంటిది? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి, మేము వింటున్నాము. ఇక్కడ ఎవరన్నా నాకు ఈ రూమ్లో వచ్చిన సౌండ్ ఉంటే మీరు గోస్ట్ అని పిలవబడితే ఒకసారి మీరు మా కెమెరా కనిపిస్తారా? మీ ప్రజెన్స్ మేము ఫీల్ అవ్వచ్చా? మీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలని వచ్చాం మేము. మీరుంటే ఒకసారి మా కెమెరా క్యాప్చర్ అవుతారా? తర్వాత అసలు ఈ రూమ్లోనే సంథింగ్ ఉంది చూడు. ఈ రూమ్ చూద్దురా అసలు.
క్యాప్చర్ నీట్గా, ఇదంతా నీట్గా. గ్యాస్ చూడండి, రూమ్ అంతా కూడాను ఎంత ఇదిగా ఉందో చూస్తుంటేనే ఏదో ఒక రకమైన టెన్షన్ వస్తుంది. అంటే రూమ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఏ తరుణ్, తరుణ్ నాకేదో ఒక తొంగి చూసింది. తరుణ్ తొంగి చూసింది ఇక్కడ. అక్కడ క్యాప్చర్ కాలేదు కానీ నేనైతే చూశాను. ఇప్పుడు నీకు కనబడింది అన్న ఇందాక అక్కడ ఇక్కడ కనిపించిందా? బ్లాక్ ఆకారంతో హైట్గా లేదు, ఎవరు తొంగి చూసేట ఆ టైప్ కనబడింది నాకు. నీకు? నాకు అదే ఎవరో తొంగి చూసినట్టు అనిపించింది. అట్లాగే ఏదో ఒక చిన్నది ఎలా ఉంటుంది, అట్లాగే ఒక చిన్న ఆకారంలో కనిపించింది. చిన్న ఎవరైనా ఒక మనిషి తొంగి చూస్తారు చూడు, అట్లా కనబడింది ఇందాక. దగ్గర అట్లా కనబడిందే. ఇక్కడ ఎవరో ఉన్నారని అనిపిస్తుంది మాకు, మేమిద్దరం కాకుండా. ఇన్ కేస్ ఇక్కడ మేమిద్దరం కాకుండా ఇక్కడ మూడో వ్యక్తి కానీ మూడో వారు ఎవరన్నా గోస్ట్ కానీ ఉంటే మాకు ఇంకోసారి సౌండ్ చేస్తారా? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినపడుతుంది. ఓకే, ఆ రూమ్లో ఏం లేదు, ఆ రూమ్లో శబ్దాలు వస్తున్నాయి. ఎందుకున్నారు మీరు ఇక్కడ? మీరు గోస్టేనా నిజంగా? రీజన్ ఏంటి? సంథింగ్ ఏదో ఆ రూమ్లోనే శబ్దాలు వస్తున్నాయి. సరే ఆఫ్ చేయి. గైస్ ఈ రూమ్లోనే వస్తున్నాయి వాయిసెస్. మీకు వినిపిస్తుందో లేదో, నాకైతే కొద్దిగా చాలా లోగా వినిపిస్తున్నాయి. మీకు మైక్లోంచి వినిపిస్తున్నాయో లేదో. తను ఏం చెప్పాలనుకుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఈ రూమ్లోనే మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేను మీతో మాట్లాడచ్చా? నేను మిమ్మల్ని చూడడానికి సిద్ధంగా ఉన్నా. ఏమైంది? ఏముంది? అవునా చెప్పిల్లాడు ఫస్ట్ కానీ అన్నీ అదే జరుగుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలని చూస్తున్నా. ఎట్లా ఎక్కడికైనా తీసుకెళ్ళాలని చూస్తున్నా. ఇక్కడ చూడు, తను ఎవరు? ఏమిది? ఎవరు మొహం కనబట్టలే, ఏదో ఉన్నది మొత్తానికి. గాయస్ టార్చ్ గాయస్ ఒకసారి చూడండి.
చూడండి ఇలా చాలా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడాను అక్కడ దాకా. అదే నమ్మిన మొత్తానికి సరే ఆ నుంచి బయట నుంచి తొలి చూసి చెప్పని మాయ అయిపోయింది. అదే గైస్ నిజంగా సంథింగ్ ఇక్కడ ఏదో ఉండి మనం చూస్తున్నట్టు ఫీల్ క్లియర్ కలుగుతుంది. అది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఎక్కడికో తీసుకెళ్ళాలి అనే టైప్లో ఆ టైప్లోనే అనిపిస్తుంది. అది నిజంగా 100% దయ్యమా అనేది డౌట్ వస్తుంది. హలో, ఇక్కడ మీరు నిజంగా ఇక్కడ ఉన్నది 100% నిజమే అని నేను నమ్మాలి అంటే ఒకసారి నా ఎదురుకి వచ్చి క్లియర్గా కనిపిస్తారా? సైలెంట్గా అయిపోయింది. సైలెంట్గా అయిపోయింది. సో మీరు ఉన్నది మీ ప్రజెన్స్ని నేను ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా. మీ అట్లీస్ట్ మీరు ఎక్కడన్నా నా చుట్టుపక్కల కనుక ఉండి నన్ను చూస్తూ ఉన్నా కూడా వచ్చి నా హ్యాండ్ అయినా టచ్ చేయండి. మీకు సౌండ్ వినిపిస్తుందా? ఈ రూములలో తిరిగితే ఆడ ఈ పడతాయో డేంజర్. ఇది ఒకటి వానకి చూడండి తడిసి 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 ఎలా అయిపోయినాయో. లోపల జర్రి లోపల కనమల్లా జరిగిపోయింది. లోపల జర్రా కుట్టాడు కొనుక్కోవాల్సింది. మీరు కనుక నిజంగా ఇక్కడ ఎవరన్నా గోస్ట్ లాగా ఉంటే ఎవరండి మీరు? మీరు ఎవరో మేము తెలుసుకోవచ్చా? మీరు ఇక్కడ ఎందుకున్నారు అనే విషయం మేము తెలుసుకోవచ్చా? మీరున్నది లేడీసా లేకుంటే జెంట్సా? ఇది టార్చ్ చూపి చూపి కనిపించట్లేదా కెమెరా? ఏం కనబట్టలే. ఏమైంది? పోయిందా? ఎట్లా పోయింది? ఇట్లనా? గైస్ సంథింగ్ తను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుందేమో. నిజంగా ఇక్కడ ఉండేటైతే మాకైతే ఏదో ఫీల్ అయితే కలుగుతుంది. ఏదో సంథింగ్ ఉన్నట్టు మనల్ని చూస్తున్నట్టుగా క్లియర్గా. మీరు కూడా షాడో చూసారు కదా. ఒక్కొక్క రూమ్ చెప్తా ఉంది. ఒక్కొక్క రూమ్ చెప్తా ఉంది మనల్ని. అదే రూమ్లన్నీ కూడా చూడండి, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క విచిత్రంగా ఉంది. దగ్గరికి రావాలని చూస్తున్నాం కానీ రాలేకపోతున్నాం. అదే గైస్ ఇంకొకటి తరుణ్ వెళ్ళరా ఇక్కడ చూడు. ఏంటి? దీపాలు. చూపి దగ్గర నుంచి చూపి. బయటకు పోతే లోపల సౌండ్ వస్తుంది, లోపల పోతే బయట శబ్దం వస్తుంది. హలో,
ఇక్కడ సౌండ్ చేస్తున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మగవాళ్ళు అయితే, మగ గోస్ట్ అయితే ఒకసారి శబ్దం చేయండి, లేకుంటే లేడీ గోస్ట్ అయితే ఒకసారి 2 సార్లు శబ్దం చేస్తారా? నేను గోస్టే కాదా? ఎట్లా అసలు శబ్దమే రాలా? నీకు ఇందాక ఆడ ఫస్ట్ నాకు కనబడింది, అదే దాని తర్వాత నీకు కనబడింది, మళ్ళీ బయటకు వచ్చినట్టు నేను క్యాప్చర్ చేసిన. తరుణ్ తరుణ్ సంథింగ్ ఏదో చేసినారు తరుణ్. చూడు. అవును, అక్కడ కుండ, ఇక్కడ చూడు, ఇది చూడు, ఇది చూడు గైస్, చూపి అది పట్టుకో. ఏదో చేశారు, నేను అదే చెప్పేది గైస్. ఇది చూడండి, కర్ర కాడ అనమాట ఇది. పట్టుకో, ఇది పట్టుకో, నైట్ వర్షన్ పట్టుకో. ఇక్కడ ఏదో కుండ ఉంది తరం, లోపలే ఉంది, చూద్దామా? గైస్ సంథింగ్ కుండ టైప్లో ఏదో పెట్టున్నారు అక్కడ. దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది చూడు, దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. చెప్పులు ఉన్నాయి, అది ఉంది, అవి లేడీస్ చెప్పులు కూడా ఇక్కడ చూడండి గైస్, లేడీస్ చెప్పులు ఉన్నాయి. సంథింగ్ కుండ చూడండి ఫ్రెండ్స్. సడన్గా మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వస్తున్నాము, మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మా వెంట తిరగడం కానీ మమ్మల్ని ఇలా ఒక్కొక్క రూము తీసుకెళ్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నిందనమాట మాకు అక్కడ ఆ ప్లేస్లో. ఎప్పుడైతే మేము ఈ రూమ్కి వచ్చామో, ఈ రూమ్లో సడన్గా చూడండి అక్కడ దీపాలు కానీ, అక్కడ అది నిప్పు కాడ మరి మనం కాల్చుంటారు కదా, అది కానీ, ఈ కుండ కానీ అసలు వెరైటీగా ఉన్నదనమాట. అంటే ఇవి మంచి కోసం యూజ్ చేసి ఇక్కడ పెట్టారా? మంచి కోసం యూజ్ చేసేటికైతే ఇటువంటి ప్లేస్లలో యూజ్ చేయరు కదా, ఖచ్చితంగా చెడు కోసమే యూజ్ చేసి ఉంటారు. వద్దులేనా? వద్దులే ఉండు. ఆ పక్క చెప్పులు ఉంటాయి, ఏదో కడ్డీలు కాల్చి పెట్టుకున్నారు. ఏదో కుండ వద్దులే, ఎందుక సాహస కంటిన్యూ వస్తానండి. ఇంకా ఇక్కడ కాల్చండి, ఇక్కడే కదా. ఏడా ఏం లేదునా గాయ్స్, అక్కడ కుండ ఓపెన్ చేద్దాం అనుకున్నాము, కంటిన్యూ ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. అంతలో క్లియర్గా షాడో క్యాప్చర్ అయింది. అదే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైనా బంధించి పెట్టినారా? వచ్చింది, శబ్దం వచ్చింది. అదే ఇది బాగా కుండకాడ బాగా, కుండకాడికి ఇప్పుడు వద్దు, లాస్ట్లో పోయేటప్పుడు చూద్దాం. ఇంకా ఏమున్నాయి పక్కన రూమ్లో ఏమున్నాయి చూద్దామా? లాస్ట్లో కుండ చూసుకోవాలి, ఏమన్నా ఉంటే. గైస్ ఆ కుండనైతే సంథింగ్ ఏదో చేయాలి. మేబీ ఇప్పుడు ఇక్కడ ఉండే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ ఏదన్నా మాకు చూపించాలనే ఉద్దేశంతోనే ఏమన్నా తీసుకెళ్తుందేమో, ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయేమో. ఒక్కొక్క రూమ్కి షిఫ్ట్ చేస్తూ ఉంది. సో చూద్దాం రండి. ఇంకా హలో, అక్కడ ఉండే కుండకి మీకు ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఉండే కుండకి మీకు ఏదైనా సంబంధం ఉంటే, దాంట్లో ఏదైనా మిమ్మల్ని బంధించి కానీ, లేకుంటే మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ కానీ అలా ఏదైనా ఉంటే చెప్పండి. నాకు వీలైతే నేను ఆ కుండని పగలగొట్టి మీకు విముక్తి అవుతుందంటే నేను సాయం చేస్తాను. ఇంతవరకు వచ్చింది వాయిస్ వేరుంది, ఈ వాయిస్ వేరుంది. అవును, ఇందాక వచ్చిన గొంతు మగవాళ్ళ గొంతు లాగా ఉంది. నువ్వు
ఆ కుండ గురించి చెప్పినావు కదా, ఎవరు లేడీస్ ఏడ్చినారు. ఇంకోటి అక్కడ లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి. లేడీస్ చెప్పులు ఉన్నాయి అక్కడ. గైస్ గైస్ నాకైతే ఈ కుండ పైన ఏదో డౌట్ కొడుతుంది. సడన్గా ఇంకోటి క్యాప్చర్ చేయి పోయింది ఎలా పోయింది ఏదో మనం గైస్ ఇందాక అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఈ కుండలోకి పైకి వల్ల పడిపోరా కదా ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరో సమ్ లేడీ వాయిస్ వచ్చింది, కుండ కాడికి తీసుకెళ్ళేది. ఇంకా ఏదో తీసుకెళ్ళాలని చెప్తుంది అనుకుంటా. దాతారని చెప్తా, ఏదో చూపారని చూస్తున్నా. దా ఎన్నో ఒక ఎకరా ఉన్నట్టుండేనా, ఒక ఎకరా ఉన్నట్టుండే. అదే గైస్ మేబీ నేను ఒకసారి రీసెంట్గా బాబ్జీతో వెళ్ళి వీడియో తీసాను కదా, మాయా ద్వీపం అని. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అక్కడ కట్టేసి ఉన్నారు, దాన్ని బంధించున్నారు అనేసి. సో అలా ఏమో ఇది కూడా ఎవరైనా బంధించుంటే ఇబ్బంది పడుతూ ఉండే గోస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏమైంది ఇదేం నన్ను ఉంటుంది. కానీ ఇలా లైట్కి ఏమైనా వస్తుంది మళ్ళీ. ఏడుగురు పిల్లకాయలు బొమ్మలు పెట్టుకుంటారు. గైస్ తర్వాత ఒకసారి బాగా క్లియర్గా చెక్ చేయి పైన అన్ని. గైస్ చూడండి ఒకసారి మీరు కూడా పాటలు. మీరు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా? ఇక్కడ రూమ్లలో ఇంకా ఏమన్నా మీకు సంబంధించినట్టు కానీ, లేకుంటే మీరు ఇబ్బంది పడుతున్న వస్తువులు కానీ ఏమన్నా ఉన్నాయా? మీరు కనుక ఏదైనా అలా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. మా వల్ల అయితే మేము వాటిని మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అవుతుందంటే చేస్తాము. వస్తుంది అదే అర్థం కావట్లే. గైస్ ఈ రూమ్లోకి ఎంటర్ అవుదామంటే అక్కడ వచ్చింది. చూడు గైస్ మీరు ఇక్కడ ఉండేది మాకైతే ఫుల్గా ఎందుకు ఆ కుండ దగ్గర పోయేటప్పటి నుంచి సంథింగ్ డిఫరెంట్ కనిపిస్తుంది. కుండకాడ ఏందో బంధించున్నారు. కుండకాడ ఆ కుండకాడికి పోయేటప్పటి నుంచి సంథింగ్ డిఫరెంట్గా చెప్పులు ఉన్నాయి. ఒకటి కాడ టైప్ ఏదో ఉంది, అదొకటి ఉంది. దీపాలు ఉన్నాయి. అయ్యే అంటే సంథింగ్ ఏదో చేసేట్టున్నారు. సో అందుకని నీకు వద్దు. ఏమది నాకు అర్థమైపోయింది. ఇంకోటి తరం ఇన్ కేసు అది మంచిదో చెడుదో మనం తీసినా కూడా మేబీ సమ్ ఇబ్బంది కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమము అవి గైస్ మ్యాక్సిమము ప్రతి ఒక్కరు కూడాను వాటిని ఎందుకు బంధిస్తారు? ఎవరన్నా బాడీలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటేనే ఇలా తీసుకొచ్చి బంధిస్తారు. సో అలా ఏమన్నా చేసినట్టువా? అసలు నిజంగా అది బంధించిందంటావా? సో నాకైతే అది నిజంగా బంధించిందా లేకుంటే అది వేరా అనేది డౌట్ కొడుతుంది. మీరు కనుక నిజంగా మంచివారే అయితే, మీరు కనుక నిజంగా ఇక్కడ చూడు ఇక్కడ శంఖం ఉంది చూడు గైస్, చూడండి ఇక్కడ చూడండి.
ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంది. చూడండి ఇక్కడ చూడండి శంఖం. ఏమైంది? ఏడుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్తాను నేను మళ్ళీ నీకు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది తరుణ్. నాకు వస్తున్నది మన దగ్గరకు రూమ్ హోల్ ఉండేది ఇక్కడేనా? ఇక్కడ నిలబడుకొని ఉంటారు. ఏందిరా ఇక్కడ నిలబడుకొని ఉంది గైస్. ఇక్కడ చూసారు కదా క్లియర్గా నిలబడుకొని ఉండింది. తరుణ్ ఏమండి మీరు ఇక్కడ, నేను క్లియర్గా చూశాను మిమ్మల్ని. ఇక్కడ మీరు ప్రతి రూమ్లోకి తీసుకెళ్తున్నారు. ఇన్ కేస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏదన్నా ఆలోచన ఉంటే దయచేసి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. మేము వచ్చింది జస్ట్ ఇక్కడ ఇలా సౌండ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏదో ఉన్నది అంటే తెలుసుకోవడానికే వచ్చాము. బట్ మాకైతే మీరు క్లియర్గా కనిపిస్తున్నారు, మేము మిమ్మల్ని క్లియర్గా చూస్తున్నాము, మిమ్మల్ని క్లియర్గా ఫీల్ అవుతున్నాము. బట్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిఫరెంట్ వస్తువులు అయితే ఉన్నాయి. అది అన్నీ కూడాను మంచి కోసం ఉన్నాయా చెడు కోసం ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. అసలు క్లియర్గా చూడండి ఇక్కడ శంఖము. చూడతాను చూపి. బాగా అది కూడా పెద్దది, శంఖం కూడా పెద్దది చూడు. పెద్దది. ఫ్రెండ్స్ ఏయ్ ఏమదే? ఎవరు ఫాలో అవుతున్నావు మమ్మల్ని? గైస్ సంథింగ్ ఒకటే ఉన్నట్టు అనిపించట్లే. చెప్పు. జాగ్రత్త 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 జాగ్రత్త. ఏమైంది? చెప్పు. చీకర పట్ట ఏదో పెట్టినారు. ఏంది చెప్పు, ఏంది చూడ. చెప్పు కాదు ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి పడింది. జాగ్రత్త. రాయి పడింది చూడు ఎట్లా వేసింది ఇప్పుడు. పట్టుకో. ఇవన్నీ చూడండి. ఇది కత్తిపీట తరం, కత్తిపీట. ఓయ్ మీరు దయచేసి అటాక్ చేయొద్దండి. మీకు ఏదన్నా లేదు, నాకు జస్ట్ నార్మల్ డే. ఇక్కడ కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి. చాలా ఉన్నాయి. సంథింగ్ అది ఎక్కడికో తీసుకెళ్ళాలని చూస్తుంది. రా ఇక్కడ చూద్దురా. సో గైస్ ఆల్మోస్ట్ రూమ్స్ అన్నీ కూడాను ఒకేలా ఉన్నాయి. అంతా గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నది ఇంతకుముందు. మీకు అసలు ఈ లొకేషన్ చూస్తుంటేనే ఫుల్గా టెన్షన్ వస్తూ ఉండొచ్చు. మాకు కూడా ఇక్కడ తిరుగుతుంటే చూస్తూ ఉంటే బాటిల్స్ ఉన్నాయి.
హలో, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడకండి. నేను మిమ్మల్ని మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఓపెన్ చేయండి. చూపి చెప్తా, నువ్వు అలా తిరుగు, నేను ఇలా చూస్తా. చూడొచ్చు. గైస్, ఇక్కడ నాకు తెలిసి ఒకటి కాదు, 2 3 ఉన్నాయి. సరేనా? చాలా ఉన్నాయి. ఇది ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్టోరీతో ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీకు మేము 100% ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ ఉండడానికి రాలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి రాము, ఇబ్బంది పెట్టం కూడాను. మీరు ఇది మాకు ఏదైనా పవర్స్ ఉన్నాయనో, లేకుంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి బంధిస్తామనో ఇలా ఏమైనా అనుకుంటున్నారేమో. మేమైతే అటువంటి వాళ్ళం కాదు. సో మీరు మంచిగా మమ్మల్ని నమ్మి ఒకసారి మీరు ఉంటే మళ్ళీ మా ఎదురుకి వస్తారా? చూడొచ్చా మేము మిమ్మల్ని? ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడే ఉండు, చెప్తా. ఇలాగే ఉండు, క్లియర్ క్యాప్చర్ చేయి. నైస్, క్లియర్గా ఇందాక ఓపెన్ అయింది అది. జాగ్రత్త జాగ్రత్త. పడిందా? పడిందా? క్యాప్చర్ అయిందా? దీంట్లో క్యాప్చర్ అయింది. నైస్. ఎవరో రావాలని చూస్తున్నారు మన కాడికి. ఎవరో రావాలని చూస్తున్నారు. నిజంగానే కనిపించిందా? ఏడదాకా వచ్చారనా? ఎవరో రావాలని చూస్తున్నారు కన్ఫామ్. కొంపదీసి అక్కడ ఏదైనా ఎదురుగా ఉండే రూమ్లలోంచి ఏదన్నా? ఆడ కాదు, ఈ పక్కే సౌండ్ వస్తుంది. అవుతారా? ఈ పక్కే వస్తుంది సౌండ్. క్యాప్చర్ చేయి, క్యాప్చర్ చేయి. ఓకే సరే, దాతరం చెప్తా. మీరు కనుక నిజంగా ఇక్కడ మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకునేటివి అయితే ఒకసారి చెట్టు చూడండి, ఎంత స్కేరీగా. చెట్టు కాదు, గాలి భయంకరంగా వస్తుంది. గాలి వస్తుంది అసలు. ఒకటి కాదు ఫ్రెండ్, చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. వస్తుంది ఏంటది అసలు. అన్నా వచ్చింది. ఈ కిటికీలోకి డోర్ వేసింది. కిటికీ కాడ ఇందాక ఓపెన్లో ఉండింది కదా ఇది. ఇందాక ఓపెన్ ఆడికి వచ్చింది. ఇందా క్యాప్చర్ చేసినావు? క్యాప్చర్ చేసా, దగ్గరకు వచ్చి చేసా.
సర్లే తర్వాత చెప్తా. మనము ఆ కుండ కాడనే కదా జరిగి అదే మేబీ ఉండింది. ఇప్పుడు మనకు ఈ రూమ్లు అన్నింటిలో కంటే ఆ కుండనే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఆ కుండ కాడికి వెళ్దాం సరేనా? కుండ కాడికి వెళ్ళి దాన్ని వీలైతే చూద్దాం, లేకుంటే దాన్ని ఏదనేది ఆలోచిద్దాం. పద దా చెప్తా. వద్దనిపిస్తుంది ఏదో చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. అదే నాకు తెలిసినంత వరకు ఈ దయ్యాల కంటే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ బంధించిందా అనిపిస్తుంది నాకైతే. అదే పక్క గైస్, ఇవి చాలా డేంజర్ అనమాట. అంటే ఇలా బంధించి పెట్టినటివి చాలా రిస్క్. మీకు అందరికీ నా చెప్తా. ఏ రూమ్ తరుణ్ అది? రెండో రూమ్ అనుకుంటా. ఇక మేము ఆ రూమ్లోకి వెళ్ళి ఆ కుండని అసలు ఏముంది ఏం లేదు అని జస్ట్ చెక్ చేద్దామని అనుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ మీరు చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని ఇల్లులు ఉన్నాయో. ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నది. ఎవరైనా వచ్చి చేస్తున్నట్ట, లేకుంటే నిజంగా ఇక్కడ ఈ ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమై చనిపోయిన వాళ్ళకి ఆత్మలు ఉన్నాయా అనేది తెలియట్లేదు ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా స్కేరీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. సడన్గా మేము ఆ కుండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊహించిన విధంగా ఒక సంఘటన అయితే జరిగింది. యాక్చువల్గా నేను వద్దనే అనుకున్నాను, బట్ జస్ట్ అక్కడ క్లారిఫికేషన్ తీసుకుందామని సడన్గా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంతో వెళ్ళిన మాకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే జరిగింది. ఎడతా అవితా వాయిస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి, ఇదే రూమ్లోనే ఉందన్నమాట. చూడండి కాడ ప్లస్ అదకుండా హలో. ఇక్కడ కుండలో ఎవరన్నా ఒకవేళ బందీగా అయి ఉండి వాళ్ళే ఇప్పుడు అలా కుండలో బందీ అయితే ఒకవేళ మంత్రం వేసి బందీ చేస్తే అలా బయట తిరగరు కదా. అవును, అంటే రూమ్లో కంటే ఓన్లీ రూమ్లో ఉండదు. ఆ బంధించిన కాడి నుంచి ఒక ఇంత లెంత్ ఉంటుంది, మళ్ళీ బయటకు రాలేదు. అవునా? ఇవన్నీ రూమ్లు రూమ్లన్నీ ఒకదానికి సంబంధించింది అట్లాగా. ఇది కాకపోయినా అవును బంధిస్తుంది. ఇది సంథింగ్ వేర్ అనుకుంటా. ఒక్కొక్క రూమ్లో ఒకటి ఉందేమో. అదే దాన్ని గెలుకుదాం, పగలగొడదాం. రిస్క్ ఎందుకు వద్దనిపిస్తుంది. పక్క ఎందు ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే పగలగొట్టాలా అని అనిపిస్తుంది. కానీ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఆ బాటిల్ కూడా పగలగొడితే ఇన్ కేస్ ఎవరన్నా బంధించి కనుక 100% ఉంటే అది పగలగొట్టిన వాళ్ళకి ఏం కాదు. కానీ ఎవరైతే ఆ పగలగొట్టి ఇంతకుముందు బంధించి ఉంటారో సో వాళ్ళకి వెళ్ళి అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఏం చేద్దామంటావు తర్వాత? సంథింగ్ అయితే చేశారు. ఇదైతే నార్మల్ది అయితే కాదు, ఇది నార్మల్గా పెట్టింది అయితే కాదు. నార్మల్గా పెట్టుంటే అది వేరుగా ఉంటుంది. క్లియర్గా ఎడ చూడు, కాడ కాల్చి తీసుకొచ్చి ఆడ పెట్టారు. కాల్చుకొని వచ్చి సంథింగ్ పూజ టైప్లో చేసి ఇక్కడ పెట్టారు. రిస్క్ ఎందుకు అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. మన వరకు ఏదైనా రిస్క్ అవుతుందంటే ఎప్పటికైనా నేను వెనకడికి వేయకుండా ధైర్యంగా ముందుకెళ్తాను. కానీ మనకన్నా పక్కన వాళ్ళకే రిస్క్ అవుతుందంటేనే నేను ఫస్ట్ ఒక స్టెప్ వెనక్కి వేస్తాను. సో ఈరోజు నాకు ఎందుకో ఇది ఇంత పకడ్బందీగా బంధించున్నారంటే ఎవరైనా మంత్రశక్తి చేసి బంధించుని ఉంటారు. ఆ దీపాలు కానీ అదన్నీ పెట్టి చేసిన వాళ్ళు మంచి కోసమే చేసి ఉంటారు అని అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఎందుకు గెలకకూడదు అనిపిస్తుంది. సో కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఏదో సంథింగ్ చెప్పినట్టు అందరూ ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఆ యాక్టివిటీస్ నిజంగా ఓకే ఆ యాక్టివిటీస్ నిజంగా గోస్ట్వే కాదా అనేది మీరే కన్ఫర్మ్ చేసుకోండి. మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకే తరుణ్, నీకేమంటావు? ఏదో వస్తుంది దగ్గరికి.
జాగ్రత్త. స్టార్టింగ్ నుంచి మీరు వీడియో క్లియర్ గా అబ్జర్వ్ చేసినంటే తరుణ్ కొన్ని చోట్ల కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నాడు, కనిపిస్తున్నాయి అంటున్నాడు షాడోస్. అలాగే కొన్ని చోట్ల అన్ఎక్స్పెక్టెడ్ గా అన్న అక్కడ వెళ్తుంది అంటున్నాడు, క్యాప్చర్ చేయలేకపోతున్నాడు. సో అంటే తనని అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒక్కొక్కసారి తనకి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి తనకి కనిపించకుండానే తన వెనకల కానీ తన చుట్టుపక్కల కానీ ఉన్నట్టు ఫీల్ కలిగిస్తుంది. సో ఇలా చాలా సార్లు మాకు కూడా జరిగింది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి కెమెరా క్యాప్చర్ కావు, ఒక్కొక్కసారి మాకు ఫీల్ అనిపిస్తుంది, ఎవరో మా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది, ఎవరో మమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కెమెరాలో క్యాప్చర్ అవుతాయి, ఒక్కొక్కసారి కెమెరాలో క్యాప్చర్ కావు. ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ తరుణ్ని స్టార్టింగ్ నుంచి అలానే ఒక్కొక్కసారి కనిపిస్తూ ఒక్కొక్కసారి కనిపించకోకుండా తనని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చింది. సడన్ గా ఇలా ఎప్పుడైతే తన బ్యాక్ సైడ్ ఎవరో ఉన్నారని వచ్చేసాడో, ఏదైతే జరగకూడదని నేను వీడియోని ఎండ్ చేద్దాం అనుకున్నామో అదే జరిగింది ఫ్రెండ్స్. ఏం తరుణ్ వచ్చేసిందా? వాయిస్ వినండి. అసలు ఏముంది ఈ కొండలో? ఏం లేదు. ఏదో కొడుతుందా? ఏదో కొడుతుందా? ఏదో కొట్టిందా ఇప్పుడు? ఏదో కొడుతుందా నిజంగా? మైకి పడుతుందా? ఏదో కొడుతుందా? ఓకే, మేము తెలుసో తెలియకో నీదైతే మేము ఒకవేళ నువ్వు మంచిగా అయితే అది ఓపెన్ చేసాము, సంతోషంగా ఉండు. లేదంటే నువ్వు నిజంగా నువ్వు కనుక నిజంగా చెడుదాని అయితే మా దగ్గర రావద్దు చెప్తున్నా. సరే ఏదో కొడుతున్నా నన్ను చెప్తా. నేను చూడలేదు నాన్న, కావాలని ఎందుకు కొడతాన్నా? నేను తట్టుకొని పోయి ఉత్తర పడిపోయినా ఎందుకు కొట్టినట్టు ఈ పక్క ఏదో మెడలు పట్టి గొంతుగా పిసికేస్తా అట్లా అనిపిస్తుంది. సరే పాత్రని చెప్తా. ఆఫ్ చేసి గైస్ నిజంగా సంథింగ్ ఏదో ఆ కుండలోనే సంథింగ్ ఏదో పెట్టినట్టుగా ఏదో సంథింగ్ చేసినట్టున్నారు. కాబట్టి అందుకని అది అలా రియాక్ట్ అయింది అనుకుంటా. సో అది మంచికో చెడుకో ఇంకెక్కువసేపు ఉంటే ఇబ్బంది, ఎందుకంటే మనం దాన్ని తొక్కేసాము, దాని నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి అది అంతగా రియాక్ట్ అయింది అనుకుంటున్నా. సో రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే వీడియోలో చూడు, ఇప్పుడు కూడా చూడు గైస్. ఇంకా అక్కడ హెవీ యాక్టివిటీస్ జరుగుతున్నా కూడా నేను ఎందుకు ఉండలేదంటే, లాస్ట్ టైం నేను ఒక డెవిల్స్ మౌండ్ అనే హాస్పిటల్లో వీడియో తీశాను కదా, అప్పుడు తరుణ్ని సడన్ గా అక్కడ ఉండే జిన్ అయితే పొసెస్ చేసుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి చూసింది. అలాగే ఇక్కడ కూడా చూడండి అటాక్ చేయడానికి చూసింది. తను తొక్కేశాడు కాబట్టి తన నుంచి బయటకు వచ్చింది. కాబట్టి మనం ఇంకా మొండిగా అక్కడే ఉండే బాగోదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇక్కడైతే ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెక్స్ట్ లెవెల్గా ఇక్కడైతే హర్రర్ ఫీల్ ఉంది ఫ్రెండ్స్. మీ అందరికి కూడా అదే హర్రర్ ఫీల్ కలిగింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డెఫినెట్గా మీకు అందరికి హర్రర్ ఫీల్ కలుగుతుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దయచేసి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే 100K చాలా దగ్గరలో ఉన్నాం మేము. సో ప్లీజ్ మీరు త్వరగా 100K కంప్లీట్ చేయండి. అలాగే వీడియోస్ని చాలా మంది లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారేమో. ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు కూడా మీరు లైక్ చేయడం వల్ల జస్ట్ మీ నుంచి ఒక 10 మందికి సజెషన్ అవుతుంది. మేము పడిన కష్టానికి ఫలితం వస్తుందనే ఎన్నిసార్లు లైక్ చేయండి అని అడుగుతున్నాము. సో ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే, అలాగే మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరైనా హర్రర్ వీడియోస్ని ఇష్టపడుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్.